గిఫ్ట్ కొనడానికి ఇంతసేపా? మనం పోయే వరకు ఫంక్షన్ కూడా అయిపోతుంది. టెన్షన్ తీసుకోకు, టైం కాడ ఉంటాం. ఎవరో పిలుస్తున్నారు. బాబు, నా ఫోను పర్సున్న బ్యాగ్ ఎవడో కొట్టేశాడు. ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు. 200 రూపాయలు ఉంటే ఎవరా? అంకుల్ ఇస్తున్నా. ఆగు, ఇట్లాంటి వాళ్ళు మంద ఆడంగి చేస్తారా అంతా? అయ్యో, నిజంగానే నా బ్యాగ్ పోయింది బాబు. నిజంగా నాకు తాగి అలవాట్లేదు. అయ్యో అలాగా, అయితే మీ ఇంట్లో నెంబర్ చెప్పండి, ఒకసారి కాల్ చేస్తా. వయసు అయిపోయింది కదా బాబు, మతిమరుపు ఎక్కువ ఉంటది కదా. నెంబర్లన్నీ ఫోన్ లోనే ఉంటాయి. రే, నేను పక్కా నమ్మద్దురా, ఏదో సోది రీజన్లు చెప్తున్నాడు. హలో అంకుల్, వెళ్ళి వేరే బక్రాన్ ఎత్తుకోండి, వెళ్ళండి. బాబు, అది కాదు బాబు. 200 ఇస్తే ఏమైతుందిరా? పాపం పెద్ద ఆయన. అంత డబ్బులు ఎక్కువైతే ఆ 200 నాకు ఓ బీరు అనుకుంటా. ఫుడ్ చాలా బాగుండే కదరా? మెయిన్ డెకరేషన్ క్రేజీ ఉందిరా. ఆ, రే విష్ణు, అంకుల్ నడుచుకుంటూ వెళ్తున్నాడు రా. ఏ అంకుల్? అదేరా, మార్నింగ్ డబ్బులు అడిగితే ఇయ్యలేదు చూడు, ఆ అంకుల్. అవునా? అంకుల్ అంకుల్, ఆ? 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారా? అవును బాబు, ఎవరిని హెల్ప్ చేయమని అడిగినా మీరు మాట్లాడినట్టే మాట్లాడారు. అందుకే నడుచుకుంటూ వచ్చాను. అబ్బా సారీ అంకుల్, నేను దింపుతాను రండి. వద్దు బాబు, ఇంకో 2 కిలోమీటర్లే మా ఇల్లు. నేను వెళ్తాను. నిజంగా సారీ అంకుల్, తప్పు నాది. సారీ ఎందుకు బాబు, ఈ లోకమే అలా ఉంది. తప్పు చేసేవాళ్ళు ఎక్కువ అవడం వల్ల మంచి వాళ్లకు చోటు లేకుండా పోతుంది. నిజంగా ఈ లోకంలో తప్పు చేసే వాళ్ళు పెరగడం వల్ల నిజాయితీగా బతికే వాళ్ళకి చోటు లేకుండా పోతుంది. అందరూ ఒకేలా ఉండరని ఇప్పుడే అర్థమైంది.